ఇప్పటికే వారం రోజులు అవుతుంది, ఎటువంటి ఫలితం రాలేదు. ఇప్పుడు మీరు ఇంత ర్యాలీ చేసినా, నిరసన వ్యక్తం చేసినా ఫలితం వస్తుంది అనుకుంటున్నారా? ఇంకా ఎన్ని రోజులు షూటింగ్స్ బంద్ చేసి మీరు ఇలా నిరసన చేస్తుంటారు? ఫలితం అయితే వస్తుందని ఆశిస్తున్నామండి. రావాలండి, వస్తుందని నమ్మకం. మేమైతే 99% కంపల్సరీగా ఫలితం వస్తుందని ఇదివరకు కూడా 2-3 సార్లు కూడా ఆ విధంగా ఇట్లా జరిగే స్ట్రైకులు జరిగే లాస్ట్కి అగ్రిమెంట్ అయిపోతుంది చిన్నగా. దాన్ని బట్టి మనం అర్థం ఇప్పుడు కొత్తగా అయితే కాదండి. ఇప్పుడు ప్రతి 3 సంవత్సరాలు ఇప్పుడు రేటు పెరిగినప్పుడల్లా ఇదేదండి. ఏ యాజ్యం ఇదే ఇంకా ఎన్నో 10 రోజులు 15 రోజులు నెల రోజులు చేసింటివి కూడా ఉన్నాయి. అంతే. సో వచ్చే వరకు మీరు ఇలా షూటింగ్స్ ఆపేసి బంద్ చేసి ఉంటారు. 24 క్రాప్స్ అట్లాగే ఉంటాయండి. అంటే ప్రస్తుతం కొన్ని షూటింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. కొంతమంది వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ప్రొడ్యూసర్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారండి, మేము ఇస్తాం లేబర్కి, మేము తినము అని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చినారు. 30% ఇచ్చేస్తామని తీసుకున్నారండి. అట్లా వాళ్ళు 30% ఇచ్చేస్తాం మేమైతే అని వచ్చేసారు. చెప్పిన ప్రొసీజర్ ఏంటంటే మా 30% ఇచ్చేటోళ్ళు చేసుకుంటున్నారు. ఈయన ఇవి ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, కింగ్ సైజ్ వాళ్ళు మాత్రం అట్లా. కానీ రోజుకి 1000 రూపాయలు 2000 తీసుకునే వాళ్ళకి పెంచడంలో న్యాయం ఉంది. కానీ 5000 నుంచి 10,000 తీసుకునే వాళ్ళకి పెంచడంలో న్యాయం లేదు. ప్రొడ్యూసర్స్ నష్టపోతున్న పరిస్థితుల్లో పెంచడం అనేది వీలు కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. అందుకే 1000 రూపాయలు 2000 తీసుకునే వాళ్ళకి 15 to 20% ఇయర్లీ 5% అనేది డిసైడ్ చేసినట్టు వాళ్ళు చెప్పారు కదా మరి. కానీ దీంట్లో వచ్చేసి ఎవరు పని విలువను బట్టి వాళ్ళకి వేతనం అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు నా పని విలువకి నాకు వేతనం ఉంటుంది, వేరే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నారు. 1000 రూపాయల పని